నేను మీ మనోహర్ రెడ్డి సమర్పిస్తున్న ఘంటారావు. ప్రశ్నేం చేస్తుందని పరిహాసం చేయకు, ప్రశ్నేం చేస్తుందని పరిహాసం చేయకు. కురుసభలో పాంచాలి ప్రశ్న కురుక్షేత్ర కారణమని మరవకు. ఈయన 4 పంక్తుల కవితల యొక్క అంతరార్థం తెలుసుకుందామా? ఎప్పుడే కానీ ఎవరైనా ప్రశ్నించినప్పుడు అతని గొంతు నొక్కాలని ప్రయత్నించవద్దు. ఆ ప్రశ్నకు జవాబివ్వాలి. ఒక న్యూటన్ తన మనసులో ఒక ప్రశ్న వేసుకున్నాడు. ఆపిల్ పండు కింద పడగానే ఎందుకు ఇలా కింద పడింది? దానికి సమాధానం దొరికింది, భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని. అట్లాగే ఒక పిల్లాడు మనను ఇది ఇలా ఎందుకు ఏమిటి అని ప్రశ్న వేసినప్పుడు నీకు తెలియదు, నోరు మూసుకొని కూర్చో అనడం కన్నా ఆ ప్రశ్నకు జవాబు ఇవ్వగలిగినప్పుడు ఆ కుర్రాడు, ఆ పిల్లాడు, ఆ శిశువు ఒక న్యూటన్ వారసుడవుతాడు. కాబట్టి ప్రశ్న విలువ తెలుసుకోవాలి. అలాగే మహాభారతంలోని సభాపరంలో ద్రౌపది ప్రశ్న వేసింది. ఏమని వేసింది? తన్నోడి నన్నోడేనా, నన్నోడి తన్నోడేనా అని ప్రశ్న వేస్తే దానికి భీష్మ ద్రోణ కృపాచార్యులతో విదురులతో సహా ఎవరూ జవాబు చెప్పలేకపోయారు. జవాబు చెప్పిన తటస్థంగా ఉండిన ఫలితం ఏమైపోయింది? అది కురుక్షేత్ర కారణమైంది. యుద్ధమే ఆ ప్రశ్నకు జవాబు చెప్పగలిగింది. అందుకే ప్రశ్నేం చేస్తుందని పరిహాసం చేయకు. కురుసభలో పంచాలి ప్రశ్న కురుక్షేత్ర కారణమని మరవకు. ధన్యవాదాలు.